హలో ఎవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాంటి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇక్కడ రాగి జావా చేస్తున్నాను. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇది ఆంటీ నాకు వెళ్ళినప్పుడు కొట్టించారు. ఎప్పుడు ఊరికి వెళ్ళినా అప్పటికప్పుడు పిండి పట్టించుకొని తెచ్చుకుంటాం. ఒక 1 kg తెచ్చుకున్నామంటే ఒక 1.5 month వరకు ఉంటుంది. మళ్ళీ ఎవరో ఒకరు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తెప్పించుకుంటాను అనమాట. ప్యాకెట్స్లోది నాకు అంతగా నచ్చట్లేదు, అందుకే అలా చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకుంటున్న హెల్తీ డ్రింక్ వచ్చి ఇది పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి. ఈ డ్రింక్ని నేను సపరేట్ వీడియోలో పోస్ట్ చేశాను. అది చాలామంది యూస్ చేసి వాళ్ళకి చాలా మంత్స్ నుంచి పీరియడ్స్ రాకుండా ఉండడము, లేదా ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ రావడం అలా సిచ్యువేషన్ ఉంటుంది కదా. సో వాళ్ళకు కూడా పీరియడ్స్ మంచిగా వచ్చిందనమాట. అది అంత మంచి డ్రింక్. నాకు వచ్చి పీరియడ్స్ 2-3 days లేట్ అయింది. సో అందుకే ఇప్పటి నుంచి తీసుకుంటున్నాను. కొన్ని టైమ్స్ ఒక 2-3 days కంటిన్యూగా తీసుకున్న పీరియడ్స్ వచ్చేస్తుంది. కొందరికి 1 day బిఫోర్ బెడ్ టైం తీసుకున్నా కూడా పీరియడ్స్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ నా సింపుల్ రసం చాలా మంది చూపిమని అడుగుతున్నారు. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా సింపుల్గా చేసేస్తాను నేను. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా యాడ్ చేస్తాను. వెల్లుల్లి వచ్చి ఒక 10 వెల్లుల్లి బాగా కచ్చాపచ్చగా దంచేసి వేసేస్తాను. ఎండుమిర్చి, కరివేపాకు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను మిరియాలు, జీలకర్ర పౌడర్ అనమాట, అది కొంచెం వేసి ఇంగువ, పసుపు. ఇక్కడే కనుక మనం ఫ్రై చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే. కొందరు ఏం చేస్తారంటే టమాటా పులుసు అంతా వేసేసి తర్వాత వేస్తారనమాట. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటా, చింతపండు, 4 టమాటాలు, కొంచెమే చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే ఈ టమాటా బాగా ఫ్లేవర్గా ఉంది, అందుకనేసి తక్కువ తీసుకున్నాను అనమాట. ఎప్పుడు కానీ నేను ఫ్రై చేసినాక వెంటనే ఈ టమాటా రసం దాంట్లో వేయను అనమాట. ఎందుకంటే ఆ వేడికి ఆ పొగ అట్లే చేతికి కొడుతుంది. అందుకని ఫస్ట్ కొంచెం వేసి ఆ వేడి కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ వేస్తాను. ఇంకా కావాల్సినంత నీళ్ళు దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి, మనకు పులుపు కారం అంతా సరిపోయేలాగా. నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే కొంచెం ఉడికిన తర్వాత మా చిన్నబాబుకి రసం కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట. చిన్నపిల్లలకి 1 year పిల్లలు, 1 year లోపల ఉండే పిల్లలకి సాల్ట్ ఇవ్వకూడదు. కిడ్నీస్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అందుకని నేను అలా తీసి పెట్టుకుంటాను. ఇంకా తర్వాత నా కషాయం కూడా ఇక్కడ అయిపోయింది. దీంట్లో నేను యూజ్ చేసింది దాల్చిన చెక్క, అల్లము, మిరియాలు. మీరు కావాలంటే పసుపు ఉంటే పసుపు కూడా యాడ్ చేసుకోండి. 1 glass వాటర్ వేసి 1/2 glass అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది తీసుకున్నారనుకోండి మీకు ఖచ్చితంగా పీరియడ్స్ వస్తుంది. పీరియడ్స్ రావడానికి నేను కొన్ని వర్కౌట్స్ వీడియోస్ కూడా పెట్టాను, అవి కూడా ట్రై చేయండి. ఇంకా అంతలోపల మా పెద్ద బాబు లేసారు. లేసిన వెంటనే తనకి బ్రష్, ఈరోజు కొత్త బ్రష్ అనమాట. మంత్లీ వన్స్ బ్రష్ మార్చాల్సిందే. పిల్లల బ్రష్ వచ్చి ఎక్కువ హార్డ్గా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. ఈ బ్రష్ అయితే సారస్కి బాగా నచ్చేసింది. దానికి పట్టుకోవడానికి గ్రిప్ బాగుంది, ఏదో టాయ్ ఉంది, అందుకే తనకి ఇంట్రెస్టింగ్గా ఉందనమాట. బ్రష్ కూడా చేయలేదు కొద్దిసేపు, తర్వాత ఇంకా స్లోగా బ్రష్ చేయించాను. ఇంకా నేను హెల్తీ డ్రింక్స్ ఏవి తాగుతున్నా మా బాబు కూడా టేస్ట్ చేస్తారు. తనకి చాలా ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అన్నీ తాగుతారు. దాల్చిన చెక్కది, నెక్స్ట్ మెంతుల్ది, ఇవన్నీ మంచిగా తాగుతారు. సెలరీ జ్యూస్ కూడా తాగుతారు, ఫ్లాక్ సీడ్స్ తాగుతారు. అది నేను తనకు తాగమని ఎప్పుడు అడగను, నేను తాగేటప్పుడు టేస్ట్ చేస్తావా అని అడుగుతాను. తనకు నచ్చినట్టు తను కంటిన్యూ చేస్తారనమాట. ఇంకా కొద్దిసేపు ఇక్కడ టాయ్స్తో ఆడిపిస్తున్నాను. చిన్న బాబు నిద్రపోయేటప్పుడే పెద్ద బాబుతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళిద్దరిని ఈక్వల్గా చూడడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాను. అంటే చిన్న బాబుకి వచ్చి నడవరు కాబట్టి ఎక్కువ తను ఎత్తుకుంటూ ఉంటాను. అది చూసి మా ఫస్ట్ సన్ వచ్చి పాజిటివ్గా ఫీల్ అవ్వకూడదు అనేసి దీంతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఫస్ట్ అయితే సారస్ తినిపించేసాను, తర్వాత సీరియస్కి రాగి జావా అంటే చాలా ఇష్టం తనకి. ఇంకా ఆంటీ వాళ్ళు ఫ్రెష్ కొట్టి పంపించారు, అది ఇంకా టేస్ట్ బాగుందనమాట. ఇంకా 3 పూట్ల పెట్టినా కూడా తినేస్తారు, కానీ ఎక్కువ పెట్టను. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్కో లేదా స్నాక్కో అలా కొద్దిగా ఇస్తాను అంతే అనమాట. ఇదైతే అస్సలు అల్లరి చేయరు, మంచిగా తాగుతారు, అస్సలు ఏమీ అల్లరి చేయరు అనమాట. నాకు కొన్ని కమెంట్స్ వస్తుంది, పీరియడ్స్ వచ్చి టాబ్లెట్స్ యూజ్ చేస్తేనే పీరియడ్స్ వస్తుంది, లేకపోతే 2-3 months పీరియడ్స్ రావడం లేదు అలా అనేసి. నేను పీరియడ్స్ రిలేటెడ్ వచ్చి చాలా వీడియోస్ పెట్టాను, పీసీఓడి రిలేటెడ్ వీడియోస్ కూడా. అవి ట్రై చేయండి. నాకు ఆ ప్రాబ్లం ఉన్నింది, నేను ట్రై చేశాను, నాకు బాగా వర్క్ అయింది, అందుకే మీకే చెప్తున్నాను. పీసీఓడి రిలేటెడ్ వర్కౌట్స్ అని, అది ఆ వర్కౌట్స్ ట్రై చేసిన వాళ్ళకి న్యాచురల్గా పీరియడ్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి పీసీఓడి ఉండే వాళ్ళకు కూడా న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. అవన్నీ ట్రై చేయండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా నేను బాబుకి స్నాక్ టైంలో మ్యాంగో తినిపించాను. మా చిన్న బాబుకి మ్యాంగో అంటే బాగా ఇష్టం అనమాట, మా పెద్ద బాబు తినరు. మోస్ట్లీ నేనేమేమి ఫుడ్ ఇష్టపడతానో వాళ్ళు కూడా ఫుడ్ని మంచిగా
ఇష్టపడతారనమాట ఇద్దరు పిల్లలు. ఇంకా తినేసిన వెంటనే ఇంట్లో పెట్టుకోను, కొద్దిసేపు అలా బయటికి తీసుకెళ్ళిపోతాను, పార్క్ వాళ్ళు ఆడుకునే కిడ్స్ ప్లే ఏరియాకి అలా తీసుకెళ్ళిపోతాను. ఇంట్లోనే ఉంటే వాళ్ళు నిద్రపోరు. ఇలా తీసుకెళ్ళి కొద్దిసేపు ఆడిపించాను అనుకోండి, వాళ్ళకి కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది, రిలాక్స్గా ఉంటారు. ఇంట్లో ఉంటే ఎక్కువ అల్లరి చేసేస్తూ ఉంటారు. ఇలా ఆడిపించాను అనుకో బాగా ఆడుకొని టైర్డ్ అయిపోయి ఆఫ్టర్నూన్ ఒక 2 hours నిద్రపోతారనమాట. అప్పుడు పీస్ఫుల్గా నేను ఏదో ఒక పనులు పెండింగ్ వర్క్స్ ఉంటే పెండింగ్ వర్క్స్ చేసుకుంటాను, లేదా నాకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఆ టైంలోనే రెస్ట్ తీసుకుంటాను అనమాట. ఇక్కడ క్లబ్ హౌస్లో పిల్లలకి 1 year లోపల ఉండే వాళ్ళకి చిన్న ప్లే ఏరియా ఉంది. ఇక్కడ 1 year లోపల ఉండే పిల్లల్ని ఇక్కడ వదిలేస్తామన్నమాట. ఇంకొద్దిసేపు ఆడుకుంటారు. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఏదైనా తినిపించేసానంటే మళ్ళీ నిద్రపోతారు. ఇంకా వాళ్ళు నిద్రపోయారు. ఈరోజు నాకేమో రెస్ట్ తీసుకోవాలనిపించలేదు. సరే ఇంకా గ్రీన్ గ్రామ్స్ ఉన్నాయి, వాటిని స్ప్రౌట్స్ చేద్దామనేసి వాష్ చేస్తున్నాను. 2 times వాష్ చేసి వాటర్ వేసి పెట్టేస్తాను. నైట్ ఈ వాటర్ బాగా నానిన తర్వాత కొంచెం ఇంకా వాటర్ ఉంటుంది కదా, అప్పుడు చేతులు ఏం టచ్ చేయకుండా అలానే ప్లేట్ మూసిపెట్టి ఏమైతే వాటర్ ఎక్స్ట్రాగా ఉందో అది తీసేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి స్ప్రౌట్స్ వచ్చేస్తుంది అనమాట. నేను గ్రీన్ గ్రామ్స్ది సాలడ్ చేసుకుంటూ ఉంటాను, చాలా బాగుంటుంది. లేదా ఉత్త గ్రీన్ గ్రామ్స్ అలానే కూడా తినేస్తూ ఉంటాను. ఇంకా రసం ఒక్కటే ఉంది ఆఫ్టర్నూన్ లంచ్కి. మా పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి, అంటే ఏదైనా ఎగ్ కానీ లేదా పాపడ్ కానీ ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే తినరు. అందుకనేసి నేను ఇంకా పాపడ్ చేస్తున్నాను. ఇది అసలు నచ్చలేదు, సాల్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా నాకు చేసుకునే టైం లేదు, అంటే నేనే వడియాలు పెట్టే టైం లేదు. అందుకని ఇలా తెచ్చుకుంటున్నాను అనమాట. మా బాబుకి చాలా ఇంట్రెస్ట్, నేను ఎప్పుడు వంట చేస్తున్నా ఇక్కడ కిచెన్లో కూర్చొని వేస్తారు, అన్నీ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారనమాట నేను చేసేటివన్నీ. ఇంకా ఓన్లీ రసము, రైస్, పాపడ్ ఇదే అనమాట. ఇంకెక్కువ ఏం చేయలేదు నేను. ఎందుకో కొంచెం అలా రిలాక్స్గా ఉండిపోయాను అనమాట. అక్కడ ఊరికి వెళ్ళి అలా ఉండి అలవాటు అయిపోయి ఇక్కడ కూడా అలానే అనిపించింది. నేను తినేసిన వెంటనే మా చిన్న బాబుకి కూడా రసము, దీంట్లో సాల్ట్ అంతా ఏం లేదు. మార్నింగే చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేయకుండా రసం తీసి పక్కన పెట్టుకునేస్తాను కదా, అదే అనమాట. సో ఫస్ట్ తినగానే తనకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది టేస్ట్. మళ్ళీ ఇంకా స్లోగా అలా తినిపిస్తూ ఉన్నాను. తనకి ఇలా ఏదో ఒకటి చెప్పిస్తూ తినిపించేసాం అనుకోండి, మంచిగా తినేస్తారు. దానికి ఏదైనా చెప్తూ ఉన్నా మంచిగా వింటారనమాట. తనే కొన్నిసార్లు చెప్పి అనేసి బుక్స్ ఇవ్వడం అలా చేస్తారు. ఇవైతే ఇంకా ఊర్లో తీసుకొచ్చుకున్నాను చియా సీడ్స్. ఊరి నుంచి వచ్చేటప్పుడు అక్కడ కూడా ఒక అస్ఫాన్ స్టోర్ ఉంటే అది తీసుకున్నాను. ఈ చియా సీడ్స్ నేను తింటాను, మా హస్బెండ్, మా చిన్నబాబు తప్ప మేము ముగ్గురం బాగానే తింటాం అనమాట. ఇవి ఇంకా స్టోర్ చేసుకుంటున్నాను. ఎక్కువ తీసుకురాలేదు. కొన్ని టైమ్స్ ఏం చేస్తానంటే మర్చిపోయి అలానే వదిలేస్తూ ఉంటాను, పాడవుతుందని 100 grams తెచ్చుకుంటూ ఉన్నాను. కొన్ని బాక్స్లో వేసి పెట్టేశాను, కొన్ని వచ్చి చియా సీడ్స్ పుడ్డింగ్ అనేసి ముందుగానే కంటైనర్స్లో వేసి కొద్దిగా పక్కన పెట్టేశాను. మిల్క్ వేడిగా ఉన్నప్పుడు చియా సీడ్స్ పుడ్డింగ్కి యూస్ చేయకూడదు, కాంచిన మిల్క్ చల్లారిన తర్వాతే దాంట్లో వేయాలన్నమాట. అందుకే కొద్దిగా చల్లారిన తర్వాత వేద్దామని అలానే పెట్టేశాను, లేదా నైట్ అయినా చేయొచ్చు అని అట్లే పెట్టేశాను అనమాట. మేమైతే ముస్లీ తీసుకున్నాము. ఈ ముస్లీ అంత హెల్తీ కాదు, బట్ ఓకే ఎప్పుడో ఒకసారి తినచ్చు అనేసి అలా తింటున్నాం అనమాట. మా బాబుకి అయితే చాలా ఇష్టము, కానీ ఎక్కువ ఇవ్వట్లేదు. ఇంకా మా చిన్న బాబుకి రాగి జావానే అనింది, అది దాంట్లో కొంచెం వచ్చేసి నట్స్ పౌడర్ వేసేసి తనకి అదే ఇచ్చేసాను. ఇంక ఈవినింగ్ టైంలోనే పాత్రలన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఈ మధ్య నైట్ పెట్టుకుంటే ఎక్కువ అయిపోతున్నాయి, అవన్నీ కలిపి ఒకేసారి వాష్ చేయాలంటే అవ్వడం లేదు. అందుకనేసే ఈవినింగే అప్పుడప్పుడు కొన్ని వాష్ చేసేస్తున్నాను. నైట్ ఓన్లీ రైస్ కుక్కరు, కర్రీది మాత్రం కర్రీ చేసింది, అవి 2 ఉండాలి, తిన్న ప్లేట్లు ఇంకేం ఉండకూడదు అనేసి పెట్టుకున్నాను. మా హస్బెండ్ వర్క్ చేసుకుంటుంటే మా చిన్నబాబు చూడండి ఎంత బుద్ధిగా కూర్చొని పక్కన ఆడుకుంటున్నారు. రాగి జావా ఇస్తూ ఉంటే ఇంకా ఏడుస్తూ ఉన్నారనమాట. స్నాక్స్ తినేసి ఇంకా బయట వెళ్ళాము కొన్ని కావాల్సినవి తీసుకోవడానికి. మా బాబుకి తిన్న వెంటనే బాగా నిద్ర వస్తుంది అనమాట, ఫుల్ నిద్రపోతూ ఉన్నారు. ట్రావెల్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఇమ్మీడియట్గా నిద్రపోతారు. నేను వెళ్ళలేదు షాప్కి, నేను కార్లోనే ఉండిపోయాను. సూర్యను సైరస్ వీళ్ళిద్దరు వెళ్ళారు. సీరియస్ నిద్రపోతా అన్నారు, అందుకనేసే నేను ఇంకా పోకుండా డ్రాప్ అయిపోయాను. ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, కొన్నే, అందుకనేసే నేను వెళ్ళలేదు. నేను వెళ్తేనే ఎక్కువ ఏదో ఒకటి చూసి తీసుకుంటూ ఉంటాను. వాళ్ళు వెళ్తే నేను ఏ చెప్తానో అవే తీసుకొస్తారు. నేను వెళ్ళాను అనుకోండి ఇంకేమన్నా ఉన్నాయని తిరిగి అన్ని కొంటా ఉంటాను. ఈ బిస్కాఫ్ది ఏదో తెచ్చుకున్నారు, ఈ చిన్న ప్యాకెట్ వచ్చి 249 సంథింగ్ ఎంతో ఉంది. ఇది కొంచెం బాగుంది,
బాగుంది, నాకు నచ్చుతుంది, అందుకనే ఇస్తున్నా. ఎక్కువ ఇచ్చేది లేదు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, చాలా రేరు. కానీ ఈ మధ్య ఈ బిస్కాఫ్ని కొద్దిగా ఎక్కువ తింటూ ఉన్నాం, కొంచెం తగ్గించాలన్నమాట. మా బాబుకి ఇది బాగా నచ్చేసింది, తనకే ఇచ్చేస్తే ఇది ఒక స్టిక్ లేదా 2 స్టిక్సే తింటారు. బిస్కెట్ అయినా ఒక బిస్కెట్ అలా తింటారు అనమాట, ఎక్కువ తను తినరు. తన పేరు చెప్పుకొని మేమే ఎక్కువ తింటూ ఉంటాము. ఇంక ఇంటికి వచ్చేసిన వెంటనే ఏమైనా డేట్స్ అలా ఇద్దామనేసి అనుకుంటున్నాను. ఈ డేట్స్ వచ్చి మీకు ఆల్రెడీ చూపించాను. మా చిన్న బాబుకి వచ్చి ఈ డేట్స్ ఇస్తున్నాను, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి ఒక 1/4 kg అలా తీసుకున్నా కూడా 250 grams అలా తీసుకున్నా కూడా 400-350 అలా పడుతుంది. దాంట్లో ఒక 10 pieces కూడా ఉండవు అనమాట. కానీ ఒకటి తింటేనే మనకు ఫుల్ అయిపోయింది ఫీలింగ్ ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. మా చిన్నబాబుకి బాగా ఇష్టము, అంటే వీక్లో 2-3 times అన్నా అలా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. మనకు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ స్మూదీస్కి అలా యూజ్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్గా యూజ్ చేసేయచ్చు. లేకపోతే కొన్ని డేట్స్ వచ్చి చాలా హార్డ్గా ఉంటుంది, అది మళ్ళీ సోక్ చేసి పెట్టి స్మూదీస్ కానీ బయట డ్రింక్ అలా వేయాలి. ఇలా సాఫ్ట్గా తెచ్చుకుంటే మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే అప్పుడు ఇమీడియట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట, సోక్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. మా పెద్ద బాబుకి డేట్స్ అంతా నచ్చదు, అందుకే తనకు బొరుగులు ఇచ్చాను. అవి చూసి చిన్నబాబు కూడా బొరుగులే కావాలంటున్నారు అనమాట. తినరు, ఏం చేయరు, అంటే కొన్ని తింటే కొన్ని అన్నీ పడేస్తారు. ఇవి ఊర్లో నుంచి తెచ్చుకున్నటివి, ప్యాకెట్లోటివి ఎందుకో ఎక్కువ సాల్టీగా అనిపిస్తుంది, చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కొన్ని టైమ్స్ బొరుగులు సంతలో ఇలా లోకల్ షాప్స్ ఉంటుంది కదా లూజ్గా, అక్కడే చాలా బాగున్నట్లు అనిపిస్తుంది నాకు. 2 పిల్లల్ని పెట్టుకొని బాగా టైం స్పెండ్ చేస్తున్నాను. 2 పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒకరిని ఎక్కువ చూస్తూ ఉండేది, ఒకరిని కొంచెం అటు ఇటు పట్టించుకోకపోయినా వాళ్ళు చాలా హర్ట్ అవుతారు, ఫీల్ అవుతారు. ఆ విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. వీళ్ళంతా ఇంకా మెసేజ్ చేసేసారు, కొద్దిసేపు తినేక ముందు ఇంటి ముందు కొద్దిసేపు ఆడిపిస్తాను అనమాట. నైట్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది, లేకపోతే బాగా ఆడుకుంటే ఇంకా బాగా నిద్రపోతారు. మా చిన్నబాబు క్లాప్స్ కొట్టేది చూపిస్తూ ఉన్నారు. ఇంకా పెద్దబాబు వచ్చేసి కొద్దిసేపు పరిగెడుతూ ఉన్నారు, తనకి రన్నింగ్ చేయడం అంటే చాలా ఇష్టం, నాకన్నా ఫాస్ట్గా పరిగెడతారు. ఇంకా వాళ్ళని తీసుకువచ్చేసాను. నా డిన్నర్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత వెంటనే చియా సీడ్స్ ఉంటుంది కదా, చియా సీడ్ పుడ్డింగ్కి ఇక్కడ 2 బాక్సెస్లో వేస్తున్నాను, ఒకటి నాకు మా హస్బెండ్కి. మా బాబు పెద్ద బాబు వచ్చి మాతోనే కొంచెం తింటారనమాట. ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నా. వెయిట్ లాస్కి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి ఇది ఒకసారి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓట్స్ అంటే నచ్చని వాళ్ళు ఇలా చియా సీడ్స్ పుడ్డింగ్ ట్రై చేయండి. హనీ కంపల్సరీ వేయండి, మిల్క్ కాంచి చల్లార్చిన మిల్క్ వేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చియా సీడ్స్ పుడ్డింగ్ నేను ఆల్రెడీ వెయిట్ లాస్ వీడియోలో పెట్టాను, మళ్ళీ అడుగుతున్నారు, ఇంకొకసారి క్లియర్గా చూపిద్దామని ఈ వీడియోలో పెడుతున్నాను, షార్ట్స్లో కూడా పెడతాను. అంటే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నప్పుడు ఒక 2-3 వీడియోస్ ముందు వెనకాల చూసారనుకోండి మీకు తెలుస్తుంది, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినా కూడా మీకు తెలుస్తుంది అనమాట. అంటే సడన్ గా ఒక వీడియో చూసేసి అన్ని దాంట్లోనే అడుగుతారు, మీరు ఏ హనీ యూజ్ చేస్తున్నారు అనేసి అడిగారు. ఆ హనీకి నేను సపరేట్ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. కొన్ని వీడియోస్ మీకు చూస్తూనే ఒక ఐడియా వస్తుంది, ఆల్మోస్ట్ నేను ఏమేమి యూజ్ చేస్తున్నానో వీడియోస్ అన్ని క్లియర్ గా చెప్తున్నాను అనమాట. ఇప్పుడే స్టెప్స్ దిగి పరిగెత్తి ఒక 2-3 సార్లు పైకి ఎక్కి దిగాను, అందుకే ఆయాసం వస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చి దీంట్లో చియా సీడ్స్ లో నేను 2 tablespoons చియా సీడ్స్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ కి 3-4 spoons మిల్క్ అలా అనమాట. మీకే తెలుస్తుంది, కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మనకి సబ్జా సీడ్స్ అనుకోండి ఫాస్ట్ గా ఉబ్బిపోతుంది, ఇది కొంచెం టైం పడుతుంది, అందుకని కొద్దిగా ఎక్కువ వేసేస్తాను. మిల్క్ వేస్తే చెడిపోతుంది కదా అక్క అని అడుగుతున్నారు. మిల్క్ వేసి నేను బయట పెట్టట్లేదు, ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ దీనికి ఫ్రూట్స్ కానీ నట్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీకు అసలు డైట్ చేసిన ఫీలింగే ఉండదు, మీరు ఎక్కువ ఫుడ్ కూడా తినరు, ఆకలి వేయదు, చాలా సేపు అలా బాగుంటుంది. దీనికి బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే దీనికి పొమగ్రనేట్ సీడ్స్ కి సూపర్ గా ఉంటుంది. సో అందుకే ఈరోజు షాప్కి వెళ్ళాం కదా, అక్కడ షాప్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ని పొమగ్రనేట్ తీసుకురమ్మన్నాను, రేపు చియా సీడ్స్ పుడ్డింగ్ లోకి వేసుకోవడానికి. మనకు ఒక 4 spoons అలా పొమగ్రనేట్ సీడ్స్ వేసుకుంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నా దగ్గర మిక్స్డ్ నట్స్ సీడ్స్ ఉన్నాయి, అవి కూడా వేసుకుంటే చాలు, ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ ఇది. ఇన్ కేస్ బ్రేక్ఫాస్ట్ తినకపోయామనుకోండి, మేము అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అలా తినేస్తాను. నేను మాత్రం బ్రేక్ఫాస్ట్ ఇదే తినాలని డిసైడ్ అయ్యాను. ఊరికి వెళ్ళొచ్చి బాగా 4 kg పెరిగింటానేమో అని డౌట్ వస్తుంది నాకు, అంటే కొంచెం తెలుస్తోంది నాకు, ఫేస్ అంతా బాగా అక్కడ వేడి అయిపోయింది, కొంచెం వేడి గుల్లలు కూడా వచ్చేసాయి అనమాట నాకు. అంతే అక్కడికి వెళ్ళాలనుకో నేను ఆయిల్ ఫుడ్ అది ఇది ఏం పట్టించుకోను, మా మదర్ ఇన్ లా ఫీల్ అవుతారు అది తిన్ని అంటే, అందుకనేసి ఆడ ఉన్నప్పుడు తినేస్తాను, ఇంకా వచ్చినప్పుడు మళ్ళీ డైట్ స్టార్ట్ చేసుకోవాలి.
ఇంకా నైట్ డిన్నర్కి ఆల్రెడీ రసం అదే ఉంది, మళ్ళీ నేనేం చేయట్లేదు. మా పిల్లలు ఉత్త రసం అంటే తింటారు, వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి. సో అందుకే ఎగ్ మిక్స్ చేశాను, ఎగ్ ఆమ్లెట్ చేస్తాను. పాత్రలన్నీ ఈ మధ్య ఏం చేస్తున్నానంటే నేను ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ వచ్చి నైట్ నువ్వు 1/2 అవర్ 1 అవర్ అలా టైం డిలే అవుతుంది అనేసి లేట్ అయిపోతుంది. ఇల్లు కూడా ఎప్పటికప్పుడు సర్ది పెట్టేస్తున్నా, కొంచెం అప్గ్రేడ్ చేసుకునే అనమాట నా రొటీన్ని. పాత్రలు కూడా అన్ని వాష్ చేసిన. ఇప్పుడు ఏం ఉండదు, కుక్కరు రసం పెట్టింది అంతే, అన్ని దాంట్లో వేయట్లేదు. ఎప్పటికప్పుడు 2 ఉంటే అవే వాష్ చేస్తున్నాను. ఇంకా తక్కువే ఉంటుంది. మోస్ట్లీ పిల్లలు నిద్రపోయినాకే నిద్రపోవాలని డిసైడ్ అయ్యాను. డార్క్ సర్కిల్స్ చాలా వచ్చేసింది. డార్క్ సర్కిల్స్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఏమేమో క్రీమ్స్, డార్క్ సర్కిల్స్ ది ఐస్ ప్యాక్ ఇవన్నీ ఉంటుంది, అవన్నీ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం టైంకి నిద్రపోతే చాలు డార్క్ సర్కిల్స్ తగ్గుతుంది. అది తప్ప అన్ని చేస్తాము. స్క్రీన్ కూడా తక్కువ చూడాలి, కానీ అది చేయకుండా ఉండలేము. అట్లీస్ట్ స్క్రీన్ చూసేటప్పుడు స్పెక్స్ అన్న యూజ్ చేయాలన్నమాట. ఇంకా ఆంటీ వాళ్ళు సైరస్ కోసం సీరియస్, మా పిల్లలు ఇద్దరికి అవకాడో అంటే భలే ఇష్టం అనమాట, వాళ్ళ కోసం ఇచ్చారు. ఒకటి గ్రీన్ గా అలానే ఉంది, ఒకటి పండైంది. మోస్ట్లీ రేపు ఎల్లుండి అవుతుంది. చాలా మంది చాలా పచ్చిగా గట్టిగా ఉంది అన్నారు. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కోస్తే పచ్చిగా గట్టిగా ఉంటుంది. సో ఈ కలర్ లో అవ్వాలి అవకాడో. ఈ కలర్ లో అయింది అనుకో, అప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది. మిల్క్ షేక్ చాలా చాలా బాగుంటుంది మిల్క్ షేక్ చేసుకుంటే. నేను అది షార్ట్స్ లో పెట్టాను, ట్రై చేయండి. దీని బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ లిస్ట్ చూపిస్తాను, అది చూసారనుకోండి. మనం ఎందుకు ఊరికే మెడిసిన్స్ అవి ఇవి వేసుకుండేది, దానికి బదులు అవకాడో తింటే బెటర్ అనిపిస్తుంది. ఫ్రూట్స్ అన్ని, సీజనల్ ఫ్రూట్స్ అన్ని మంచిది. నేను ఈ మధ్య అదే ట్రై చేస్తూ ఉన్నాను. ఎక్కువ మంది మీరు అన్ని ఇంపోర్టెడ్ ఫ్రూట్సే చూపిస్తున్నారు, అని అలా ఏం లేదు. మేము మ్యాంగోస్ కూడా బాగా తింటాను, జామకాయలు బాగా తింటాను, పపాయ కూడా తింటాను. అంటే నేను షాప్స్కి వెళ్ళినప్పుడు ఏది ఫ్రెష్ గా ఉంటే అది తీసుకుంటాను, కాంప్రమైజ్ అవ్వను. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, కాంప్రమైజ్ అవ్వకుండా ఏ ఫ్రెష్ గా ఉంటే అవన్నీ తీసుకుంటాను. నాకు మంత్లీ బడ్జెట్ వచ్చేసి ఫ్రూట్స్ కి ఎక్కువ అవుతుంది, గ్రాసరీస్ కన్నా కూడా ఫ్రూట్స్ కి ఎక్కువ అవుతుంది అనమాట. ఫ్రూట్స్, సీ ఫుడ్ ఈ రెండింటికి ఎక్కువ అవుతుంది. కానీ పర్లేదు, పిల్లల కోసమే కదా అనేసి నేను పిల్లలు కోసమే నా హెల్త్ ని కూడా నేను బాగా మెయింటైన్ చేసుకుంటాను. నేను స్ట్రాంగ్ గా ఉంటేనే పిల్లల్ని బాగా చూసుకుంటాను అనేసి అలా చూసుకుంటాను అనమాట. పడుకోవా, నిద్రపోవా, నిద్రపోవా. ఫైనల్ గా 10:30కి పడుకున్నారు. ఒక్కొక్క రోజు ఒక టైం ఉంటుంది. మార్నింగ్ తొందరగా లేస్తే ఆఫ్టర్నూన్ తొందరగా పడుకొని నైట్ తొందరగా పడుకుంటారు. కొన్ని టైమ్స్ మార్నింగ్ వాళ్ళకి బాగా నిద్ర వస్తుంది, ఇంకా లేపను. అప్పుడు లేట్ అయితే ఇంకా అలానే అన్నీ పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. నైటే బట్టలు తీసి పెట్టుకునేస్తాను మార్నింగ్ వాష్ చేయడానికి. ఇక్కడ చల్లగా గాలి వస్తుంది అనమాట, నెట్ వేసేసుకుంటే అది వేసి పెట్టేసాము. ఫ్యాన్ 1లో పెట్టుకున్నా కూడా చలిగానే ఉంటుంది. ఇంకా డార్క్ సర్కిల్స్ ఎక్కువ వస్తున్నాయని తొందరగా పడుకునేస్తున్నాను. బాయ్.